ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సండే స్పెషల్ బంపర్ అనాలిసిస్. గోల్డ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే గోల్డ్ అసలు రోజు రోజు చేయి జారిపోతుంది. ఈ రోజు మనం గోల్డ్ కొందామని చెప్పేసి ఒక డబ్బు బడ్జెట్ క్రియేట్ చేసుకుని షాప్కి వెళ్ళే వరకల్లా అతను ఇంకొక కొత్త న్యూస్ ఇస్తున్నాడు. సార్ లేదండి, ఆ పాత ధర లేదు, ఇంకొక 20,000 పెరిగిపోయింది, ఒక రోజులోనే 10,000 పెరిగిపోయింది, 5,000 పెరిగిపోయింది అనగానే సడన్గా ఆ డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలో తెలియక ఎంతోమంది పేరెంట్స్, స్పెషల్లీ ఎంతోమంది తండ్రులు అయితే వాళ్ళ కూతుర్ల కోసం ఎవరైతే పెళ్లి ప్లాన్ చేస్తున్నారో నిజంగా అంటున్నాను నరకం అనుభవిస్తున్నారండి. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా తెలియక ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందనే ప్రెడిక్షన్ చేయలేక చాలామంది ఫ్యామిలీస్ సతమతం అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా ఒక మెంటల్ టెన్షన్లో ఉన్నారు. ఎదురుగా అయితే వాళ్ళు చూపించుకోలేరు, కానీ మైండ్లో మాత్రం ఆ టెన్షన్ వల్ల, బంగారం వల్ల ఎంతోమందికి హార్ట్ అటాక్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే చూస్తే ఇంకొక వారం రోజుల్లో మంచి రోజులు, మంచి ముహూర్తాలు అనేది శుభఘడియలు స్టార్ట్ అవుతున్నాయి. కార్తీక మాసంలో పెళ్లిళ్ళు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి ముందు ఒక 15 రోజులు వదిలేస్తే దాని తర్వాత మళ్ళీ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి ఫిబ్రవరి వరకు కూడా. అండ్ మేలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే నెక్స్ట్ 6 to 8 monthsలో చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి బంగారం కూడా అదే రేంజ్లో పరిగెడుతుంది. కానీ బంగారం నిజంగా ఈ పెళ్లిళ్ళు చూసుకొని పెరుగుతుందా, మరి ఇంకేదైనా కారణం ఉందా దీని వెనకాలని చెప్పి చూస్తే నిజంగా చెప్పాలి అంటే బంగారం పెరగడానికి కారణము ఇంకొక విషయం ఉందన్నమాట. ఆ విషయం గురించే మనం ఈ రోజున సండే వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. కానీ ఈ రోజు లాస్ట్ ఛాన్స్ మీ అందరికీ. వీడియో చూసిన వెంటనే ఇవాళ 19వ తేదీన సండే రోజున నేను 18 + 19వ తేదీన 2 రోజులు కూడా నేను హెచ్ఐసిసిలో ఉంటానని చెప్పేసి చాలా వీడియోస్ చేశాను. ఎందుకంటే సుమన్ టీవీ ఫస్ట్ ఎడిషన్ తీసుకురాబోతుంది ఈ ఎగ్జిబిషన్ అన్నమాట, ప్రాపర్టీ ఎక్స్పో. ఈ ప్రాపర్టీ ఎక్స్పోని మీరు కళ్ళారా చూసి పూర్తి నాలెడ్జ్ సంపాదించవచ్చు. అండ్ మీకు నచ్చిన ఇల్లు కూడా మీరు అక్కడ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉండబోతున్నాయి. అండ్ ఈ సుమన్ టీవీ ఆర్గనైజ్ చేసే ఒక నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ మిస్ అవ్వకండి, ఎందుకంటే అక్కడ నేను ఉండబోతున్నాను. అండ్ ఈ రోజు కూడా నేను ఉండబోతున్నాను మార్నింగ్ 10 AM నుంచి సాయంత్రం 6 PM వరకు. సో వీడియో చూసిన వెంటనే ఛాన్స్ దొరికితే త్వరగా వచ్చి నాతో కలవండి. మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, బంగారం గురించి, వెండి గురించి, అలాగే రాబోయే ఫ్యూచర్ పెట్టుబడుల గురించి కూడా. సో ఇవన్నిటికీ కూడా మీకు ఎంట్రీ ఫ్రీ ఉండబోతుంది. అండ్ ఫ్రీ ఎంట్రీతో పాటు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి అర్జెంట్గా చేసుకోండి. ఆన్లైన్లో కూడా sumanTVawards.com వెబ్సైట్లో. సో ఇప్పుడు వద్దాం మన టాపిక్కి తిరిగి. నౌ గోల్డ్ చూసుకుంటే జరిగింది ఏంటంటే గత కొన్ని నెలల కింద నుంచి, గత కొన్ని వారాల కింద నుంచి జరిగింది ఏంటంటే దాదాపు 190కి పైగా ఉన్న దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళ రూపాయి ఒక చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి ఒక విషయం తెలిసింది. అది ఎలా తెలిసిందంటే అమెరికన్ రాష్ట్రపతి గారు, వేరే దేశాల రాష్ట్రపతులు అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశంలో ఉన్న కరెన్సీ ఎక్కడ డివాల్యూ అయిపోతుందో, డాలర్ కూడా ఇంపార్టెన్స్ పోతుందని చెప్పేసి బంగారం వాళ్ళు పెంచుకుంటున్నారు సేవింగ్స్ రూపంలో. అంటే వాళ్ళు కొనేది తుల రూపంలో కాదండి, కేజీలు కాదండి, టన్నుల బంగారం ఉంటారనమాట. ఎందుకంటే 8,000 టన్నులకు పైగా బంగారం ఉంది అమెరికన్ కంట్రీలో. దాని తర్వాత వచ్చింది మీకు జర్మనీలో దాదాపు 3,000 కంటే పైగా టన్నుల బంగారం ఉంది. 2,200 నుంచి 2,500 మధ్యలో టన్నుల బంగారం చైనాలో ఉంది. ఇండియాలో చూసుకుంటే మన దగ్గర 9,000 టన్నుల బంగారం మాత్రమే ఉందన్నమాట. సో ఎంత ఎక్కువగా బంగారం మీ దేశంలో ఉంటే మీ రూపాయికి అంత విలువ ఉన్నట్టు. ఎందుకంటే మీ దేశంలో ఫ్యాక్టరీస్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఉద్యోగాలు లేదంటే మీ కరెన్సీకి విలువ మేము ఎందుకు ఇవ్వాలి, మీ కరెన్సీని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి వేరే దేశాలు అంటున్నాయి. ఇవన్నీ మనకెందుకండి అనుకుంటున్నారా? ఎందుకంటే ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్, ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారో ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి, చాలా వరకు గోల్డ్ మాత్రం మన దేశానికి బయట దేశాల నుంచే వస్తుంది. సో మన దేశంలో ఉన్న రూపాయి నోటుని ఖర్చు చేసి బంగారం కొందాము అంటే వేరే దేశాలు యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికా దగ్గర బంగారం ఎక్కువ కాబట్టి సో అమెరికా నోటే చెల్లుతుంది, మీ నోటు చెల్లదు అని చెబితే అప్పుడు ఆలోచనలో పడిపోయింది చాలా దేశ ప్రభుత్వాలు అనమాట. సో అక్కడి నుంచే మొదలైందంటే ఈ బంగారం టన్నుల విషయాల్లో కొనడం అనేది. సో దీనివల్ల ఏమైందంటే టన్నులు బంగారం ప్రతి దేశం కొంటున్నప్పుడు ఏమైందంటే 1,30,000 దాటిపోయింది మన ఇండియాలో కూడా. సో దానికే మెయిన్ కారణం అండి. కానీ
కారణం అలా స్టార్ట్ అయితే ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా నిజంగానే నరకం అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో 70,000, 60,000, 50,000 ఉన్న తులం బంగారం కాస్త 1,35,000 అయిపోతే ఎలా తట్టుకుంటారండి? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఒకటే, మార్గం ఒకటే. మీకు అర్జెన్సీ ఉందా, మీకు బంగారం కొనాలి, ఒక 6 నెలల లోపల పెళ్లి ఉంది అంటే ఎంతైనా పెరగచ్చు, 1,50,000 అవ్వచ్చు, 2 లక్షలు కూడా అవ్వచ్చు. చాలామంది నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు. కాబట్టి అర్జెన్సీ ఉంటే ఆలోచించాల్సిన పరిస్థితి లేదండి. కొనాల్సిన అవసరం ఉంటే, మీకు పెళ్లి కోసం కొనాల్సిన అవసరం ఉంటే కొనుక్కోమని చెప్తాను. ఒకవేళ కాదండి, నేను పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారు, నాకు 1 సంవత్సరం పాప ఉంది, కూతురు ఉంది, కూతురు లేదంటే మీకు టీనేజర్ ఉన్నారు, ఇంకొక 10 సంవత్సరాలు పెళ్లి చేయాలనుకుంటే మాత్రము గోల్డ్ మీకు 50% డిస్కౌంట్లో ఇప్పించే అవకాశం ఉంటుంది. దానికోసమే మీరు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయండి, పెట్టుబడి చేయండి. అవన్నీ కూడా నేను మీతో సండే రోజున HICC నోవోటెల్ హైదరాబాద్ హైటెక్ సిటీలో కలుస్తాను. అవన్నీ విషయాలు కూడా మీకు ఫ్రీగా చెప్తాను. లేదంటారా, నాకు కాల్ చేయండి. ఒకవేళ మీరు రాకపోతే నేను మీకు అప్పుడు కూడా సపోర్ట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. నా చాలా కారణాలు ఉన్నాయి. గోల్డ్ వాట్ కాజెస్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ లైవ్ గోల్డ్ ప్రైసెస్ అంటే ఇంట్రెస్ట్ రేటు పెరగచ్చు, తగ్గచ్చు, మానిటరీ పాలసీ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్ల కూడా గోల్డ్లో మార్పులు రావచ్చు. జియో పాలిటిక్స్ అంటే ప్రతి దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో పోట్లాటలు స్టార్ట్ అయ్యాయి, ఏదో నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారంటే కూడా గోల్డ్ బంగారము మీకు పెరిగిపోతుంది. నా రిస్క్ అవర్షన్ అపిటైట్ అంటే ఏంటంటే ఎంతో మంది ఇప్పుడు అయ్యో నా రూపాయికి విలువ పడిపోతుంది కదా, ఈ రూపాయలు ఇలాగే ఇంట్లో పెట్టుకుంటే అది చిత్తు కాగితంతో సమాధం అయిపోతుంది, సో నేను బంగారం కొనుక్కుంటామని చెప్పేసి ఆ భయంతో కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కరెన్సీ మార్కెట్స్ చెప్పాను కదండి ఇందాక, వేరే దేశాలకి ఏ దేశానికి కూడా కరెన్సీకి విలువ లేకుండా పోయింది. కాబట్టి కరెన్సీ మార్కెట్ విలువ పడిపోతే కరెన్సీ కూడా గోల్డ్లో కన్వర్ట్ అయిపోతుంది. నా ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ సాధారణంగా ఏంటంటే ప్రతి ద్రవ్యోల్బణం రోజు రోజుకి, వారం వారానికి, నెల నెలకి మన కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇవన్నీ రేట్లు ధరలు పెరిగిపోతే ఏం చేయాలి? గోల్డ్ కూడా పెరుగుతుంది. కాబట్టి గోల్డ్లో పెట్టుబడి పెట్టుకోవడం నయం అని చెప్పేసి చేస్తారు. నా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, డబ్బులు ఉన్నవాడు, బ్లాక్ మనీ ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నారు, నా క్యాష్కి ఎక్కడ విలువ పడిపోతుందో, మళ్ళీ డిమానిటైజేషన్ వస్తే ఆ నోట్లు కూడా చల్లవు అని చెప్పేసి వాళ్ళు కూడా బంగారమే కొంటున్నారు. సో జ్యువెలరీ డిమాండ్, ఇక ఆభరణాలు కావాలి, నగలు కావాలి, వాళ్ళు కూడా డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఈక్విటీ మార్కెట్స్, షేర్ మార్కెట్స్ మరీ అంత ఫాస్ట్గా పెరగట్లేదు. 50%, 100% బంగారం, వెండి పెరిగిపోతుంది కదా అని చెప్పేసి షేర్ మార్కెట్ నుంచి కూడా తీసి అందరూ బంగారం కొనుక్కునే అవకాశం వల్ల బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నా ఇప్పుడు అసలు ఎంతవరకు ఆశ కానివ్వండి, అత్యాశ కానివ్వండి కనిపిస్తుంది మార్కెట్లో వరల్డ్ వైడ్లో అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే దీని తర్వాత ఇక బొగ్గే, ఇంకా ఏమి లేదు ఇక దీని తర్వాత. అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి ఎప్పుడు రాకూడదు, ధరలు చాలా పెరిగాయి కాబట్టి జనాలు కూడా ఇంకా భయంతో కొంటున్నారు. కాబట్టి అందరూ భయం వల్ల, అత్యాశ వల్ల కొనే వాళ్ళు ఇద్దరు మిక్స్ మధ్యలో ఏంటంటే అందరు ఇక్కడ ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. 99 చేరింది. మీకు తెలుసా, నేను ఈ సండే స్పెషల్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండింది ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్? 45 పాయింట్లు ఉండేది. అక్కడి నుంచి మోర్ దెన్ డబల్ అయిపోయిందండి మీకు ఇండెక్స్ పాయింట్. సో చూడండి, చాలా డేంజరస్. ఇక్కడ నుంచి పడినా పడిపోవచ్చు, మళ్ళీ ఇంకా పెరిగినా పెరగచ్చు. నా ఇక్కడ మనం చూసుకుంటే డాలర్లో ఏదైతే మనం చూడాలో, మార్కెట్లో ఎలాగైతే పెరుగుతుందో ఆ గోల్డ్ చార్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదంతా దాదాపు చూసుకుంటే ఇప్పుడు $4,356 ఉందండి. ఇది ఎంత ఉందని తెలుసా? $1,500 ఉన్న బంగారం కాస్త చూసుకుంటే 3 పెరిగిందండి. నా సో గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్ ఇన్ డాలర్ విషయానికి చూస్తే కూడా ఇంత పొడుగ్గా బార్ కనిపిస్తుందా? అది ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం పెరిగిన ధర. సో అనుకోవాల్సింది, ఆలోచించాల్సిన సమయం అయిపోయింది. ఇప్పుడు మీకు రెండు చాయిస్. అర్జెన్సీ ఉంటే బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారా, కొనుక్కోండి. లేదంటే ప్లాన్ చేయాలి, పెట్టుబడి చేయాలనుకుంటే కాల్ చేయండి. రైట్ నాలెడ్జ్, పూర్తి నాలెడ్జ్ తీసుకోండి ఈ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.